హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమగురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, రామ్తా విజ్ఞానంలో నుంచి మరింత జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. విస్తారంగా న్యాయాల నియంత్రిత పరిధుల మరి శాసనాల చైతన్య బంధంలోంచి తప్పించుకున్న మానవుడు తనను మానవ సర్వస్వాన్ని ప్రేమించగలిగే తత్వాన్ని సుసాధ్యం చేసే ఆనందాన్ని, ఆత్మతృప్తిని అందుకుంటాడు. మాస్టర్, దైవ ప్రణాళికలో మీ పాత్ర ఏమిటి రామ్తాజీ? రామ్తా మాస్టర్, దైవ ప్రణాళిక, ప్రణాళిక దేవుడికి ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు మాస్టర్? ఎంతో వైవిధ్యంతో సర్వస్వము మరి ఉంటున్నందుకు ఓ కారణం ఉండి తీరాలి కనుక. రామ్తా మాస్టర్, ఆ తండ్రికున్న ప్రణాళిక కేవలం అస్తిత్వం స్థితిని, సర్వస్వము జీవితం అయిన ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించడం కోసమే. ఉనికిగా ఆ తండ్రి ఉంటున్నాడు. ఓ ప్రణాళికే ఆ దైవానికి ఉండే మీ దివ్యత్వాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ మీకు ఉండేదే కాదు. అప్పుడు మీకు ప్రత్యేక పరిణితి పొందే సామర్థ్యము, దైవం అనబడుతూ ఉన్న జీవిత సిద్ధాంతాన్ని విపులీకరించే అవకాశము మీకు ఉండేదే కాదు. దైవపు ఏకైక ప్రణాళిక కేవలం ఉనికిగా ఉండడం మాత్రమే. ఆలోచన మూలంలో ఆది నాదంగా సరళ శృతితో ఉద్భవించి సాంద్రతను సంతరించుకుని పదార్థంగా ప్రకటితమవుతూ ప్రకంపిస్తూ చైతన్యాన్ని స్వీకరిస్తూ పెంచుతూ జీవితపు మరో నవ్యక్షణాన్ని వ్యక్తీకరిస్తున్న సర్వస్వంలోని స్వయం ప్రకంపనల ఆత్మ సందేశాన్ని దైవం సర్వస్వంలోని ప్రతి అంశము సర్వస్వంలోని మిగిలిన అంశాలతో పాటు వ్యక్తీకరణను చేస్తూ శాశ్వతంలో మరో క్షణంలోకి కొనసాగుతుంది. దైవం ఒక ప్రణాళికను విధించగలిగి ఉంటే రాబోయే వర్తమానం బహుపరిమితమే అయి ఉండేది. ఏ ఉన్ని కంబలి మీద మీరు ఇప్పుడు కూర్చుని ఉన్నారో అది ఇప్పుడు ఇక్కడ ఎందుకుంది కనుక ఆ విధంగానే మిగిలినవన్నీ ఉంటున్నట్లే దైవ ప్రణాళిక కూడా కేవలం ఓ ఉనికిగానే ఉంటుంది. ఈ బంగారు మాస్టర్ ఇక్కడ ఎందుకున్నాడు? ఈ మాస్టర్ ఉన్నాడు కనుకనే ఈ బంగారు మాస్టర్ దైవ ప్రణాళికలో ఎలా ఇమిడి ఉన్నట్టున్నాడు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండడం వల్లే. మరి ఇక్కడ నా పాత్ర ఏమిటి? నేను ఉన్నాను మాస్టర్. ఈ
ఉన్ని కంబలి ఇక్కడ ఎలా ఉందో అదే ప్రకారం దివ్య ప్రణాళికలో నా పాత్ర ఏమిటంటారా? ఎవ్వరూ ఎప్పటికీ ఎవరిని ప్రేమించలేనంత మహోన్నతంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. అంటే దైవం మన యొక్క స్వయము, మన యొక్క ఆత్మ, మన యొక్క మూలము నేను ప్రేమిస్తున్నాను. అంత సామర్థ్యం నాకు ఉంది కనుక ఏ మాయదారి దివ్య ప్రణాళికతో అనుగుణంగా నా ప్రేమ కానీ నా భావ వ్యక్తీకరణ కానీ ఉండడం లేదేమోననే దిగులు నాకు ఎప్పుడూ కలుగదు కనుక సర్వవ్యాప్తమయి ఉంటున్న జీవితపు వర్తమానపు ఉనికి నేను అందిస్తున్నది ఏమిటంటారా? దివ్య సత్యాన్ని ఉన్నదున్నట్లు మీకు తెలియబరిచే సహాయాన్ని చేయడానికి మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఆ దైవం ఎప్పుడు ఎందుకు ప్రేమిస్తూనే ఉంటుందో బోధించడానికే నేను ఉన్నాను. పొందికతో అమరి ఉన్న జీవిత సర్వస్వాన్ని మరింత స్పష్టంగా మీకు చూపించడానికి, ఆ స్పష్టతతో కేవలం వ్యక్తీకరించడానికి మాత్రమే సర్వస్వము అస్తిత్వంలో ఉంటున్నది. ఏ వ్యూహాన్నో అనుసరించి అది లేదు అని, ఏ మహా కారణమో దానికి లేనేలేదు అని ప్రాణం ఉంది కనుకే మాత్రమే ఆ ఉనికి ఉందని మీకు అర్థం అయ్యేలా చూడడానికే నేనున్నాను. ఏమిటి ఆ జ్ఞానానికి ఉండే ప్రాముఖ్యత? ప్రాణానికి ఉనికే సహజత్వం అని మీరు గ్రహిస్తే అత్యంత శక్తివంతంగా, అత్యంత సామర్థ్యంతో జీవితాన్ని సృష్టించుకునే స్వేచ్ఛను అది మీకు స్వంతం చేస్తుంది. రాబోయే క్షణంలో మీరు ఏం చేయబోతూ ఉన్నా జీవిత సర్వస్వంతో స్పందిస్తూనే మీరు ఉంటారు అని, ఆ తరువాతి క్షణంలో, ఆ మరుసటి క్షణంలో, ఆ పై క్షణ కాలంలో కూడా మీ ఉనికి ఆ ప్రాణ స్పందనతోనే కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా తెలుసుకొని నిశ్చింతతో సుఖంగా ఉండవచ్చు. జీవితానికి నిర్దేశిత ప్రణాళిక లేనే లేదు మాస్టర్. ఉంటున్నది ఉనికి మాత్రమే. ఆ ఉనికి స్థితిలో ఉండడమే ఓ సర్వోత్కృష్టమైన వ్యక్తీకరణం. ఆ ఉనికి ఆహా, ఎంత గొప్పది అది! మీరు ఉండడం గొప్ప విషయం మాస్టర్. అంతకంటే కావలసింది ఏముంటుంది మాస్టర్? అయితే మానవుడు జీవించడానికి ఏ నిర్దిష్ట జీవన విధానమూ లేదు అని, ఎలాగైనా ఉండవచ్చు అని, ఏమైనా చేయవచ్చు అని, అంతా సవ్యమే అని మీరు అనుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది. అంతేనా రామ్తా మాస్టర్? ఖచ్చితంగా అంతే. అదే మీ మీద ఆ తండ్రి ప్రేమ మాస్టర్. అలాగా, సరే. మరి జీవిత లక్ష్యం ఏమిటి రామ్తా మాస్టర్? మీ వ్యక్తిత్వపు ఉనికిలో ప్రభవిస్తున్న ఆలోచనలను జీవిత వేదిక మీద అభివ్యక్తీకరించడమే జీవిత లక్ష్యం మాస్టర్. ఎటువంటి తీరులో మీ వ్యక్తీకరణలు సాగినా అవన్నీ వర్తమాన జీవిత శాశ్వతత్వంలో ఏకశ్రుతితోనే సంభవిస్తూ ఉంటున్నాయన్న విషయాన్ని మీరు గ్రహించాలి. జీవితంలో ఓ భాగంగా ఉండడమూ, ఆ జీవిత సృష్టికర్తగా ఉండడమూ, ఆ జీవితాన్ని ప్రకాశింపజేయడమే జీవిత లక్ష్యం. ఆ జీవితంలో కొనసాగుతూ ఓ ఆశకు అనుగుణంగా నిత్యనూతనంగా ఆవిష్కరింపబడుతున్న ఆ జీవితాన్ని మీ అంతరంగంలో
అలరారేలా చేయడం తప్పించి మరే లక్ష్యము జీవితానికి లేదు. ఆ ధ్యేయ సాఫల్యం కోసం అపరిమిత స్వేచ్ఛ మీ సొంతమేనని తెలుసుకొని పూనికతో కర్మలు చేస్తూ కోరుకున్న వ్యక్తిత్వాన్ని మీరు సంతరించుకోండి మాస్టర్. ఇచ్ఛా ప్రకృతితో ఎలాగైనా జీవించవచ్చునని నేను మాట పవిత్ర గ్రంథం బోధిస్తున్న కొన్ని దైవ నియమాలకు ఒక్కొక్కప్పుడు విరుద్ధంగా ఉండవచ్చు కదా రామ్తా మాస్టర్. ఒక్క విషయాన్ని తప్ప మరే విషయాలను దైవం సృష్టించలేదు బంగారు మాస్టర్. మీ సొంత ప్రమేయంతో, మీ స్వేచ్ఛా సంకల్పంతో మీ జీవితాన్ని దివ్యత్వమే అయి ఉన్నదాన్ని మీరు వ్యక్తీకరించాలనేదే జీవిత చైతన్య పర్యవ్యాప్తాన్ని మరింత విస్తృతం చేసే ఏకైక నియమం. తండ్రి అయిన ఆ దైవం ఓ కఠిన ఆసక్తుడే అయి ఉంటే జీవితాన్ని పరిణితి చెందిస్తూ అనంతంగా కొనసాగిస్తున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మీకు అంటే తనకే అనుగ్రహించి ఉండేవాడే కాదు. అప్పుడు ఆ దైవం మహా సంకుచిత మూలంగానే అంతమైపోయి ఉండేది. శాశ్వతత్వానికి ఏ అంతమూ లేదు మాస్టర్. దైవ నియమం అని మీ పవిత్ర గ్రంథం ప్రవచిస్తున్న నియమం నిజానికి అనేక నియమాల సమూహం. ఎందరో ప్రవక్తల బోధనలతో అది పరిశోధించబడి ప్రకటితమయి ఉంది కనుక దైవ శాసనం ఇలా ఘోషిస్తుంది, అలా బోధిస్తుంది. దీన్ని నిషేధిస్తుంది, మరో దాన్ని విధిస్తుంది. అదే మాట నిజంగానే మహాబలీయంగా ఉంటుంది. మీరు అంటున్న ఆ దైవ నియమం వల్లే ప్రజలంతా దైవానికి లొంగిపోవడానికి, భయపడడానికి నేర్చుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల్లాగే ఉండాలి అంతే తప్ప వాళ్లకు భయపడుతూ ఉండిపోకూడదు. సర్వ జీవాధారమైన దైవం తానే అయి ఉన్న ఉనికి సర్వస్వంలోని అంశాల్ని స్వేచ్ఛా ప్రకృతితో జీవితాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తున్నదాన్నే నేను బోధించే ఏకైక నియమం. కేవలం ఆ స్వేచ్ఛ వల్లే ఆ దైవాన్ని గుర్తించగలిగే నేర్పు ఆ దివ్యత్వంలోనే పునర్విలీనం అయ్యే ప్రజ్ఞ మీకు ప్రాప్తించగలుగుతాయి. ఆ దివ్యత్వంలోకి మీ పునఃప్రవేశం సంభవించినప్పుడు స్వగృహానికి తానే తిరిగి వచ్చానని ఆ దైవం తెలుసుకున్నప్పుడు ఓ శుభదినం, ఓ మహా శాశ్వతం సంభవిస్తుంది. ఆ మహా మీ పునరాగమనం దైవంగా పరిణమించి మీ వల్లే సంభవించింది కనుక ఆ దివ్యత్వం మీకు ప్రేమ పూరితమైన అనంత జీవనాన్ని, అపరిమిత ఆనందాన్ని, శాశ్వతమైన ఉనికిని పరికల్పిస్తుంది కనుక దైవం అయిన ఆ తండ్రి న్యాయశూన్యుడే. న్యాయపు సృష్టికర్త మానవుడే కానీ దైవం కాదు. పరిణితమవుతున్న తమ జీవితంలో ఏ విశ్వాసాలైనా, ఏ సత్యాలైనా, ఏ ప్రవర్తనైనా, వైఖరినైనా ఆలోచనలోంచి
సృష్టించే సంకల్ప స్వేచ్ఛను దైవం మానవుడికి ప్రసాదించి మానవుడిని సర్వశాసకుడిని చేసింది. సంఘంలో జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతో మానవుడే సృష్టించుకున్నాడు. మానవుడిని భయభ్రాంతుల్ని చేయడానికి, బానిసలుగా అణగదొక్కడానికే దురదృష్టవశాత్తు ఎన్నో న్యాయ నిర్ణేతలతో సృష్టించబడ్డాయి. అవన్నీ స్వతంత్రాన్ని పెంపొందించడం కోసం కాకుండా పరిమితం చేయడానికే సృష్టించబడ్డాయి. ఏ న్యాయమూ ఉందని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించలేడు. ఎందుకంటే తన అంతరంతరాల్లో భీతిల్లుతూ తన ఉనికిని అదుపులో ఉంచే న్యాయాలు ఉండి తీరాలని మానవుడు తలపోస్తూ ఉంటాడు. కనుకనే తన దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని నిజంగా గ్రహించలేకపోవడమే మానవుడి భయానికి మూల కారణం. మాస్టర్ రామ్తాజీ, మరి ఏ న్యాయాలు ఉండకపోతే హింస ప్రకృతి